ఈ నెల 6వ తేదీ ఆవులలో 1,00,000 మందితో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో అభ్యర్థులతో కలిసి అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ప్రారంభమై కావలిలో అక్కడ ఒక మేమంతా సిద్ధం సభ కావలిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కావలి సభ అయిన తర్వాత నైట్ హాల్ట్ మళ్ళా అంటే 6వ తారీఖు నైట్ కందుకూరులో ఆయన హాల్ట్ కావడం జరుగుతుంది. 7వ తారీఖు మార్నింగ్ నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రకాశం జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరంతా చూసుంటారు, ఇంతకుముందు జరిగినటువంటి 4 సిద్ధం సభల్లో సుమారుగా సగటున 10 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఒక్కొక్క సభకు రావడం భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని విధంగా ఆ సభలు నిర్వహణ కూడా జరిగింది. అయితే అక్కడ 10 లక్షల మంది జనాభా వచ్చారన్న దానికంటే కూడా అక్కడ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పందన కనిపించింది. మరి తర్వాత కంటిన్యూషన్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర కంటిన్యూ కావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 1,00,000 మంది దాకా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీ వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 75 నుంచి 90 కాన్స్టిట్యున్సీస్కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఇప్పటికే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి స్పందన ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా ఈ సభలకి హాజరు కావడంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.